హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమశ్రీ హోమ్లీ థాట్స్. నేను మీ శ్రవంతి. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ముందుగా నేను ఈరోజు మన కిచెన్లో గోబీ పన్నీర్ అనేది ప్రిపేర్ చేయబోతున్నానండి. రోటీలోకి కానివ్వండి, చపాతీలోకి కానివ్వండి, పరోటాలోకి కానివ్వండి, ఎంతో టేస్టీగా ఉండే గోబీ పన్నీర్ అనేది ఈరోజు నేను మన కిచెన్లో ప్రిపేర్ చేయబోతున్నాను. సో ముందుగా మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం గోబీ పన్నీర్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందు ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను చూపించేస్తున్నానండి. చూడండి, 1 కప్ నిండా సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉడికించి పెట్టుకున్న గోబీ తీసుకున్నాను. ఇది కూడా 1 కప్పు నిండా ఉంటుందండి. అదేవిధంగా 2 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి, 1 కప్పు 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. 2 పెద్ద సైజు టమోటాలను ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి 1 స్పూన్ కారం తీసుకున్నాను, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. వీటితో నేను ఇప్పుడు గోబీ పన్నీర్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను. మనం ఈ విధంగా అన్నీ ఉడికించి పెట్టుకోవడం వల్ల కర్రీ అనేది తొందరగా ఫాస్ట్గా తయారైపోతుందండి. ముందుగా దీనికోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అందులోనే 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కూడా వేసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న టమోటో పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని తరువాత ఇందులో ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఈ విధంగా ఆయిల్ వదిలేసి టమోటో పేస్ట్ అనేది పచ్చివాసనంతా పోయి బాగా ఈ విధంగా రెడీ అవ్వాలి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకొని ఉంచుకున్న ఇవి ఉన్నాయి కదండి, కాలీఫ్లవరు, అది కూడా వేసుకొని పన్నీర్ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్న 200 గ్రాముల పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసిపెట్టి ఉంచుకున్న ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పౌడర్ ఉన్నాయి కదండి, వీటిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. ఇప్పుడు ఇందులో వాటర్ అనేటివి ఇంకా ఉన్నాయి కదా, ఈ వాటర్ అంతా దగ్గర పడి కర్రీ థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గోబీ పన్నీర్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలాగ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి, గోబీ పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోబీ పన్నీర్ని ఈ విధంగా ప్రిపేర్ చేస్తే రోటీస్ అనేటివి ఎన్ని తింటారో లెక్కలేదండి. సో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.